ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి భారీ పాన్ ఇండియా చిత్రమే వార్ 2. అయితే నిన్న ఈ యొక్క చిత్రము ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 350 కోట్ల షేర్ కలెక్షన్ల బరిలో దిగింది ఈ యొక్క చిత్రము. అయితే ఈ యొక్క చిత్రము మినిమం బ్రేక్ ఈవెన్ కావాలంటే 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టి 750 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబడితే ఈ సినిమా హిట్ స్టేటస్ కు చేరుకుంటుంది. అయితే తాజాగా ఫస్ట్ డే కలెక్షన్ లో మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చేసి అందరు వచ్చేసి 141 క్రోడ్స్ వచ్చాయి అనేది గ్రాస్ కలెక్షన్లని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది వాస్తవం కాదా అని క్లారిటీ అయితే తెలియదు కానీ 141 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చింది వార్ 2 చిత్రము అనేది అయితే చాలా మంది అంటున్నారు. అదేవిధంగా కొంతమంది వచ్చేసి ఈ యొక్క చిత్రము కేవలము 82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చింది. హిందీలో ఈ యొక్క చిత్రానికి భారీగా దెబ్బ పడింది. అదేవిధంగా తెలుగు స్టేట్ లో వచ్చేసి ఎన్టీఆర్ ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీగా కలెక్షన్లు వచ్చాయి అనేది అయితే అనుకుంటున్నారు. అంటే మొత్తానికి వార్ 2 చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అటు ఇటుగా అంటే ఒకరు వచ్చేసి 80 కోట్లు అంటున్నారు, ఇంకొకరు వచ్చేసి 142 కోట్ల పోస్టర్ కూడా చెప్పడం జరిగింది. అంటే 141 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చింటే మనకు రెండవ రోజు కూలీ చిత్రం కంటే ఈ యొక్క వార్ 2 చిత్రము బుకింగ్స్ పరంగా వచ్చేసి టాప్ ట్రెండింగ్ లో నడిచిందనమాట. అంటే రెండవ రోజు కంపల్సరీగా కలెక్షన్లు పుంజుకుంటాయి. ఒకవేళ ఫస్ట్ డే 141 క్రోర్స్ గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు నిజమైతే డెఫినెట్లీగా రెండవ రోజు యొక్క చిత్రము మినిమము బుకింగ్స్ పరంగా పెరిగాయి కాబట్టి 100 క్రోర్స్ వచ్చినా కూడా మినిమము 250 నుంచి వచ్చేసి 300 క్రోర్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. మొత్తానికి 2 రోజుల కలెక్షన్లు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఇక బుకింగ్స్ పరంగా బుక్ మై షోలో కానీ అమెజాన్ దాంట్లో చూసుకుంటే వార్ 2 చిత్రానికి కలెక్షన్లు పుంజుకున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే రెండవ రోజుతో పోల్చుకుంటే మటుకు కంపల్సరీగా 300 క్రోర్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి వార్ 2 చిత్రము రెండవ రోజు కలెక్షన్లు మొదటి రోజు కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి.